మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుచూ చిరుగుచున్నాడు. దేవుని సన్నిధిలో మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో మన చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు. మీ చింత యావత్తును మీరు నా మీద వేయండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. మనకి ముందుగానే మనకున్నటువంటి బాధల గురించి బాధపడేవారు మన ప్రభు అయిన యేసయ్య. చిందించేవాడు మన ప్రభు అయిన యేసయ్యే. కాబట్టి ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు, కాబట్టి బాధపడుతున్నాడు. కాబట్టి మీ చింత యావత్తును ఆయన మీద వేయండి. ఎప్పుడు మనం వేస్తాం ఆయన మీద అంటే, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండిడి. ఎందుకు మెలకువగా ఉండాలి? ఎందుకు నిబ్బరమైన బుద్ధి కలిగినటువంటి వారంగా ఉండాలి అని అంటే, ఎవరిని మృంగుదనా అని సాతానుడు ఏం చేస్తున్నాడంటే, గర్జించి సింహం